హలో మామ. నైట్ మా ఫ్రెండ్ గారిది పార్టీ ఉంటే వాళ్ళ రూమ్కి వెళ్ళా మామ. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ ఒకడు మా కంపెనీ నుంచి వేరే కంపెనీకి వెళ్తున్నాడు మామ. సో వాడు ఒక చిన్న పార్టీ అరేంజ్ చేస్తే వాళ్ళ రూమ్కి వెళ్ళాం మామ. ఆ రూమ్ వచ్చి కోకాపేట్ గార్ లొకేషన్లో ఉంటుంది మామ. సో అలా అని నైట్ కొంచెం బీర్లు బిర్యానీ అంతా సెలబ్రేట్ చేసుకొని మార్నింగ్ 6కి లేచి మళ్ళీ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తున్నాం మామ. సో ఆఫీస్కి వెళ్తుంటే ఆ రూట్లో ఉన్న వ్యూ మీకు చూపిద్దామని ఒక చిన్న షార్ట్ బై షార్ట్ చేసి మీకు చూపిస్తున్నాం మామ. చూడండి, ప్రతి ఒక్క లొకేషన్ చాలా బాగుంటుంది. సో ప్రజెంట్ మనము విప్రో సర్కిల్ దగ్గర ఉన్నాము. విప్రో సర్కిల్ ఫెడెక్స్ బిల్డింగ్ ఉంటుంది కదా మామ, ఆ ఫెడెక్స్ బిల్డింగ్ అది. సో నెక్స్ట్ ఐసిఐసి. సో మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది విప్రో మామ. కొంచెం ముందుకెళ్తే మీకు మైక్రోసాఫ్ట్ కూడా కనిపిస్తుంది. మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు నేను చూపిస్తాను. అసలు వ్యూ మాత్రం చాలా బాగుంటుంది మామ. అన్నీ ఒక పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఒక మినీ అమెరికాని చూసినట్టే ఉంటుంది మామ. మా ఆఫీస్ ఏంటో గెస్ట్ చేయండి, బట్ నేను ఆఫీస్ నేమ్ చెప్పను. మీరు మా ఆఫీస్ నేమ్ ఏంటో గెస్ట్ చేసి కమెంట్లో తెలపండి మామ. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ చూస్తేనే మెంటల్ ఎక్కిపోయింది, అలాంటి కంపెనీ మామ. ఒకసారి చూడండి, అసలు బిల్డింగ్ డిజైన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ మామ మైక్రోసాఫ్ట్. సో ఇప్పుడు స్లోగా నేను గేట్ 2 దగ్గర దిగి లోపలికి వెళ్తున్నా మామ. మా ఫ్రెండ్ గాడు బైక్ పార్క్ చేసి వస్తాడు. సో మా గేట్ ఎంట్రన్స్ మామ ఇది. వన్స్ గేట్ లోపల స్వైప్ ఇన్ అయ్యాక సో మా ఆఫీస్ లోపల ఇలా ఉంటుంది మామ. జస్ట్ నేను కొన్ని క్లిప్స్ తీసి మీకు చూపిస్తున్నా మామ. మా ఆఫీస్ నేమ్ ఏంటో మీరు గెస్ చేయాలి, పక్క కామెంట్ బాక్స్లో తెలపండి. సో లోపల ఇలా ఉంటుంది మామ. ఆఫీస్ మాత్రం చాలా బాగుంటుంది మామ. సో నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుంది లోపల, అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. సో స్లోగా నా బిల్డింగ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నా మామ. సో నెక్స్ట్ నా బిల్డింగ్ వచ్చేసింది. సో నా బిల్డింగ్ ఇదే మామ. సో నా బిల్డింగ్ ఎంట్రన్స్లోకి వెళ్తున్నా. సో ఇక్కడ కూడా నేను స్వైప్ ఇన్ చేయాలి. సో నెక్స్ట్ లిఫ్ట్లో ఎక్కేసా. నాది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది మామ ఒడిసీ. సో నా ఒడిసీ బయట. ఒడిసీలోకి ఫోన్స్ అలా ఉండదు, ఎందుకంటే మేము ఒక రిస్ట్రిక్టెడ్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాం.